ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం యూస్ చేసే ల్యాప్టాప్లో కానీ లేదంటే పీసీలో కానీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఏ బ్రౌజర్ అయినా పర్లా. సెర్చ్లో గూగుల్ స్పీడ్ టెస్ట్ అని సెర్చ్ చేశారు అంటే గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఇక్కడ ఫస్ట్ మనకి డౌన్లోడ్ ఎంబీపీఎస్ వచ్చుద్ది, తర్వాత అప్లోడ్ ఎంబీపీఎస్ వచ్చుద్ది. అసలు మనకి డౌన్లోడ్ ఎంబీపీఎస్ అంటే ఏంటి, అప్లోడ్ ఎంబీపీఎస్ అంటే ఏంటి అన్నది కూడా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు డౌన్లోడ్ ఎంబీపీఎస్ వచ్చేటప్పటికి 14.4 ఉంది. అప్లోడ్ ఎంబీపీఎస్ వచ్చేటప్పటికి 93.4 ఉంది. డౌన్లోడ్ ఎంబీపీఎస్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఆన్లైన్లో ఏమైనా మూవీస్ చూసినా అవి స్ట్రక్ అవ్వకుండా కంటిన్యూస్గా ప్లే అవుతాయి. అలాగే మీరు ఏమైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసినా అవి స్పీడ్గా ఓపెన్ అవ్వడం, అలాగే ఏమైనా సాఫ్ట్వేర్లు అవి డౌన్లోడ్ చేసుకున్నా స్పీడ్గా డౌన్లోడ్ అవుతాయి. ఈ అప్లోడ్ ఎంబీపీఎస్ ఎక్కువ ఉందనుకోండి, మీరు సోషల్ మీడియాకి సంబంధించిన దేంట్లో అయినా వీడియోస్ అప్లోడ్ చేశారు అనుకోండి, సపోజ్ యూట్యూబే తీసుకుందాం. యూట్యూబ్లో మీరు ఏమైనా పెద్ద వీడియో అప్లోడ్ చేసినా ఆ అప్లోడింగ్ అనేది స్పీడ్గా అప్లోడ్ అయిపోద్ది. అలాగే మీరు ఏమైనా జూమ్ కాల్స్ మాట్లాడినా మనకి కట్ అవ్వకుండా జూమ్ కాల్స్ రన్ అవ్వాలి అంటే ఈ అప్లోడ్ ఎంబీపీఎస్ అనేది ఎక్కువ ఉండాలి. అలాగే మీరు జీమెయిల్కి ఏమైనా పెద్ద ఫైల్స్ అటాచ్ చేసి సెండ్ చేసినా మీకు స్పీడ్గా సెండ్ అవ్వాలి అంటే ఈ అప్లోడ్ ఎంబీపీఎస్ అనేది ఎక్కువ ఉండాలి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.